హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధి స్టైల్ తెలుగు. నేను దివ్య, మీ అందరికీ స్వాగతం చెప్తాను. ఈరోజు మీ అందరితో నేను ఇంట్లో హ్యాండ్ రబ్ ఏ విధంగా అయితే చేసుకుంటారో, ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన చాలామంది హ్యాండ్ రబ్స్ అసలు దొరకట్లేవు బయట. సో కాబట్టి నేను ఇంట్లోనే మీకు హ్యాండ్ రబ్ ఎలా చేస్తారో, పిల్లలు దానికి ఎట్లా యూజ్ చేయొచ్చో అనేది కూడా మీకు చూపిస్తున్నాను. మా పాప చూడండి ఎంత నీట్గా ఎంత బాగా యూజ్ చేస్తుందో. చలో ఇప్పుడు దీనికి చేసే ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసేసుకోండి. దాంట్లో ఈ బౌల్లో వచ్చేసి మీరు కొంచెం స్పిరిట్ తీసుకోండి. మీకు సరిపడా స్పిరిట్ తీసుకోండి. మీకు ఎంతైతే కావాలో ఆ క్వాంటిటీలో తీసుకోండి. సో నేను ఇప్పుడు వచ్చేసి దీంట్లో 30 to 40 ml తీసుకున్నాను. నేను ఆల్మోస్ట్ 40-45 దాకా అప్రాక్సిమేట్లీ తీసుకున్నాను. దాంట్లో నేను 3 స్పూన్ అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. ఈ అలోవెరా జెల్ వచ్చేసి ఏంటంటే మీ స్కిన్కి చాలా సాఫ్ట్గా ఉంచుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు మాయిశ్చరైజ్ ఏదైతే ఇస్తుందో అది కూడా ఇస్తుంది. సో అలోవెరా జెల్ మీ స్కిన్కి చాలా మంచిది. మీ అందరికీ తెలిసిందే, మీ స్కిన్కి మీ హెయిర్కి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు చేతులు మరీ ఏమంటారు డర్టీగా అవ్వవు అండ్ ఎప్పుడు నీట్గా ఉంటాయి. సో ఈ విధంగా మీరు అలోవెరా జెల్ క్లీన్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో వచ్చేసి ఎసెన్షియల్ డ్రాప్స్ వేయండి. నేను వచ్చేసి దీంట్లో టీ 3 ఎసెన్షియల్ డ్రాప్స్ అండ్ రోజ్మేరీ కూడా ఎసెన్షియల్ డ్రాప్స్ వేస్తాను. ఈ 2 ఎసెన్షియల్ డ్రాప్స్ మీరు కావాలంటే ఏవైనా వేరే కూడా ఎసెన్షియల్ డ్రాప్స్ వేయచ్చు. ఆరెంజ్, లేకపోతే లెమన్, లెవెండర్, చాలా ఎసెన్షియల్ డ్రాప్స్ ఉంటాయి. లేకపోతే ఇది స్కిప్ అయినా చేయొచ్చు. ఇదేంటంటే నేను జస్ట్ కొంచెం స్మెల్ కోసం, ఎందుకంటే మనకి ఎక్కువ రోజు కొంచెం ప్రిజర్వ్గా పెట్టాలి కాబట్టి ఒక 1-2 డేస్లో అయ్యేది కాదు కాబట్టి మినిమం ఒక 1 వీక్ అయినా అట్లీస్ట్ 7 to 8 days అయినా ఉండాలి కాబట్టి నేను కొంచెం స్మెల్ కోసం పెడుతున్నాను. మీరు కావాలంటే అది స్కిప్ చేయొచ్చు. సో ఈ విధంగా నేను డ్రాప్స్ వేసిన తర్వాత దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుంటాను. అండ్ మిక్స్ చేసిన తర్వాత మీకు మీ దగ్గర ఇంట్లో ఏదైనా ఎంటీ బాటిల్, ఏదైతే మనం బాడీ లోషన్ పెడతామో చిన్న బాటిల్స్ ఉంటాయో, లేకపోతే షాంపూస్వి చిన్న బాటిల్స్ ఉంటాయి ఇట్లా పంప్ లాంటివి, అది తీసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర స్ప్రే బాటిల్ ఉందండి. ఇది వచ్చేసి నాకు టోనర్ బాటిల్ అయిపోయింది కాబట్టి నేను దాంట్లోనే కొంచెం ఇది చేసేసుకుని ఈ విధంగా స్టోర్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి నా స్ప్రే రెడీగా ఉంది. హ్యాండ్ శానిటైజర్ మీకు తెలిసిందే, బయట శానిటైజర్ ఈ మధ్య డూప్లికేట్ అండ్ ఏ మెటీరియల్తో చేస్తున్నారో సరిగ్గా అర్థం కావట్లేదు. ఈ విధంగా మీరు ఇంట్లోనే చేసుకుంటే కనుక మీకు సేఫ్గా ఉంటుంది, మీ పిల్లలకి సేఫ్గా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మీ పిల్లలకి వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో అస్సలు బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్తే కనుక చాలా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే గాల్లోనే ఇన్ఫెక్షన్ ఉందంట. సో కాబట్టి మీరు చాలా చాలా సేఫ్గా ఉండండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.